సార్ నమస్తే సార్. సురేంద్ర నాయుడు గారు, అలాగే కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. యా, సార్ కోటేశ్వరరావు గారు, ఆ, పెద్ద ఎత్తున ఆస్తులు అంటే కేఎన్ఆర్ఏ బినామీగా భావిస్తున్న ఈ నేపథ్యంలో కేఎన్ఆర్కి మళ్ళీ మరికొంతమంది బినామీలు వారందరినీ కూడా ఎక్కడా నోరు విప్పొద్దంటూ బెదిరింపులకు దిగుతున్నారు అన్న సమాచారం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఇంకా ఈ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలు, అసలు ఈయన లావాదేవీలు అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏం చెప్తారు సార్? అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిని వ్యవహరించారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. నవీన్ గారు, ఈ అంశం మీదనే మన సురేంద్ర గారు, నేను 2 రోజుల క్రితం వేరే ఒక ఛానల్లో కూడా ఇదే అంశం మీద డిబేట్ లో పాల్గొన్నాను. అప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను. ఇట్లాంటి వీటన్నిటినీ కూడా వెలికి తీయాలి. అవి బినామీలా లేకపోతే సూట్ కేస్ కంపెనీలా ఏమిటి అనేటువంటిది కూడా విచారణలో వెల్లడించాలనేటువంటిది నేను చెప్పాను. ఉదాహరణకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 47 ఎకరాల వెంచర్ గురించి ఆ డిస్కషన్ లో వైసీపీ ప్రతినిధి చెప్పింది ఏంటంటే, అది అంత విలువైనటువంటి భూమి అది కాదు అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, అంటే మన సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టుగా బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఆ భూములు కొన్నట్టు, డబ్బులు చెల్లించినట్టు, లావాదేవీలు ఇవన్నీ చేసినటువంటి వ్యవహారం అయితే అయి ఉండాలి. అంత విలువ లేకపోయేట్లయితే అనేది కూడా నేను అప్పుడు చెప్పాను. రెండోది, ఈ కేఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి ఇతనే ఒకళ్ళకి బినామీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మరి అతనికి కూడా వివరాలు ఏవి తెలియకుండానే అతని పేరుతోటి కథ నడిపించినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఏమైనప్పటికీ అధికారికంగా అతని పేరుతో ఉన్నటువంటి వివరాలు అవన్నీ కూడా వచ్చిన తర్వాత వాటన్నిటిని నిరూపించాల్సినటువంటి బాధ్యత దర్యాప్తు సంస్థల మీద ఉంటుంది. అదే సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పారు. ఈ బినామీలు అనేటువంటి వాటిని నిరూపించడం అంత తేలిక కాదు. లేకపోతే అవి వాటిని కనుక నిరూపించకపోయేటైతే 2029 నాటికి ఇవి అధికార పక్షానికి మెడకు చుట్టుకుంటాయి, ప్రతిపక్షాలకి అవి అస్త్రాలుగా, ముఖ్యంగా వైసీపీకి అస్త్రాలుగా మారుతాయి అనేది కూడా నేను చెప్పాను. అందుకని ఇప్పుడు దర్యాప్తులో ఇతనే ఒక బినామీ అనుకుంటే, ఇతనికి కొంతమంది బినామీలు ఉన్నారు అంటే, నేను అనుకోవటం ప్రత్యేకంగా బినామీలు అని కాదు, మొత్తానికి ఒక బినామీ వ్యవస్థ అనేటువంటి ఒక రింగ్ని వాళ్ళు నడిపించినట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకని వాటన్నిటినీ కూడా మరి ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి, వాళ్ళు ఎప్పుడు సంపాదించారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏమిటి, ఏ ఆదాయ వనరుతో వచ్చినటువంటి సొమ్ముతోటి ఈ ఆస్తులన్నీ కొనుగోలు చేశారు, లేకపోతే కార్ల షోరూమ్ లో భాగస్వామ్యం ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా తేల్చాలి, నీకు తేల్చాలి. జరిగినటువంటి వాటన్నిటిని కూడా వీలైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం అటువంటి వాటన్నిటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలనేది నేను మరోసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ సురేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు, నమస్తే అండి.